ఇండియన్ ఇండస్ట్రీస్ భారతదేశ పరిశ్రమల గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఇందులో భారతదేశంలో పరిశ్రమలు స్థాపించాలంటే ఆ ఖనిజాలు ఉన్న ప్రాంతాల్లో, మినరల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మనకి ఈ పరిశ్రమలు అనేటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. మన ఇండియాలో పారిశ్రామిక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ రీజియన్స్ అనేటి ఉన్నాయి. అవి ముందుగా చూసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ రీజియన్స్ ఏమున్నాయో అప్పుడు తెలుస్తుంది. ఇండియాలో ఇండస్ట్రియల్ రీజియన్స్లో ప్రధానంగా తీసుకుంటే ఒకటి ఛోటా నాగపూర్ రీజియన్ అన్నమాట. ఛోటా నాగపూర్ రీజియన్ ఇది ఛోటా నాగపూర్ రీజియన్ అన్నమాట. ఇది ఈ ప్రాంతంలో, అంటే ఈ ఛోటా నాగపూర్ రీజియన్లో ఖనిజాలు అనేటివి అధికంగా మనకి ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ మినరల్స్, ఖనిజాలు అధికంగా విస్తరించున్నాయి ఈ ఛోటా నాగపూర్ రీజియన్లో. ఏవి ఎక్కువగా ఉన్నాయంటే ఖనిజాలు అనేటివి అధికంగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఇందులో ప్రధానంగా భారతదేశంలో ఖనిజాలు అంటే అధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎక్కువగా, అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేటివి అధికంగా విస్తరించున్నాయి ఛోటా నాగపూర్ రీజియన్లో. ఆ తర్వాత ఈ ప్రాంతంలో తీసుకుంటే ముంబై, పూణే ప్రాంతాలు, ముంబై పూణే ఈ రీజియన్లో, ఈ ముంబై పూణే రీజియన్లో ప్రధానంగా మనకి ఏ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించున్నాయంటే ఇక్కడ కాటన్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా విస్తరించున్నాయి. కాటన్ ఇండస్ట్రీస్ అనేటివి ముంబై, పూణే పరిసర ప్రాంతాల్లో కాటన్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా విస్తరించున్నాయి. ఆ తర్వాత అహ్మదాబాద్ రీజియన్లో, సూరత్ అన్నమాట, అంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ మరియు సూరత్ ఈ రెండు ప్రాంతాల్లో, అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాల్లో ఎక్కువగా కాటన్ పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాటన్ పరిశ్రమలు ఏడు కూడా ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత హుగ్లీ నది రీజియన్, ఇది హుగ్లీ రీజియన్ అన్నమాట. ఈ హుగ్లీ నది పరివాహ ప్రాంతంలో ఎక్కువగా మనకి అది హుగ్లీ నది. ఇక్కడ ఏ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించున్నాయంటే ఇక్కడ మన జూట్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం అన్నమాట. జూట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే బెంగళూరు ప్రాంతం, తర్వాత కోయంబత్తూర్ ప్రాంతం అన్నమాట. ఈ బెంగళూరు, కోయంబత్తూర్ ప్రాంతాల్లో ఎక్కువగా టెలికాం పరిశ్రమలు, బెంగళూరు అయితే టెలికాం ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా విస్తరించున్నాయి. ఎక్కడంటే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో టెలికాం ఇండస్ట్రీస్. కోయంబత్తూరులో మాత్రం కాటన్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా విస్తరించున్నాయన్నమాట. కాటన్ ఇండస్ట్రీస్ పారిశ్రామిక ప్రాంతం అన్నమాట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇండస్ట్రీస్లో మనకి ఇక్కడ షిప్ బిల్డింగ్స్ అనేటి, తర్వాత ఐరన్ స్టీల్ కంపెనీ కూడా ఇక్కడ ఉందన్నమాట. విశాఖపట్నం స్టీల్ పారిశ్రామిక ప్రాంతం కూడా మనకి ఎక్కువగా విస్తరించున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, గురుగావ్, పాటియాలా ప్రాంతం అన్నమాట. ఢిల్లీ ప్రాంతం, గురుగావ్, పాటియాలా ఈ పారిశ్రామిక ప్రాంతం అన్నమాట ఇది. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేటి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేటి ఎక్కువగా విస్తరించున్నాయి. ఇవి మన భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు అనేటివి ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. అందులో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏదంటే ఛోటా నాగపూర్ రీజియన్లో ఎక్కువగా ఉన్నాయి.
తర్వాత ముంబై పూణే ప్రాంతము కాటన్ ఇండస్ట్రీస్, అహ్మదాబాద్ సూరత్ కూడా కాటన్ ఇండస్ట్రీసే ఉన్నాయి. తర్వాత బెంగళూరు ఇక్కడ టెలికాం పరిశ్రమలు, ఇస్రో సంబంధించినటువంటి స్పేస్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలు అన్నమాట. ఇవి పారిశ్రామిక ప్రాంతాలు. ఇప్పుడు ఈ పరిశ్రమలు అనేటివి వస్తే భారతదేశంలో పరిశ్రమలు రెండు రకాలుగా మనం విభజించవచ్చు. భారతదేశంలో పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే 2 రకాలుగా పరిశ్రమలు అనే వాటిని విభజించవచ్చు. ఆ 2 రకాలు ఏంటంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటివి అన్నమాట. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ప్రధానంగా వస్త్రాధారిత పరిశ్రమలు అని, అంటే ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్గా మనం విభజించవచ్చు. 3 టైప్స్గా మనం విభజించవచ్చు. ఒకటి, ఈ పరిశ్రమలో ఒకటి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ఒకటి నూలు వస్త్ర పరిశ్రమలు. ఆ తర్వాత చక్కెర కర్మాగారాలు, షుగర్ కేన్ ఇండస్ట్రీస్, చక్కెర కర్మాగారాలు అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీస్ అని అంటాం. షుగర్ కేన్ ఇండస్ట్రీస్. ఆ తర్వాత జనపనార పరిశ్రమలు, ఆ తర్వాత ఏ పరిశ్రమలు అంటే జనపనార పరిశ్రమలు. తర్వాత చెరుకు పరిశ్రమలు, జనపనార పరిశ్రమలు, టీ పరిశ్రమలు, తర్వాత కాఫీ పరిశ్రమలు, టీ పరిశ్రమలు మరియు కాఫీ పరిశ్రమ ఇటువంటివన్నీ. తర్వాత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమ. దేర్ ఆర్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం, అంటే ఖనిజాధార పరిశ్రమలు అనేటివి అన్నమాట. ఈ ప్రధానంగా మన ఖనిజాధార పరిశ్రమలు అంటే ఏమని వస్తాయంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అంటే ఇనుము ఉక్కు కర్మాగారాలు అనేటివి. షిప్ యార్డ్స్ అనేటి అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్స్ అన్నమాట. షిప్ యార్డ్స్ అంటే నౌకా నిర్మాణ పరిశ్రమలు. తర్వాత న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, అణు విద్యుత్ కర్మాగారాలు, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, అణు విద్యుత్ కర్మాగారాలు, అటామిక్ పవర్ స్టేషన్స్. ఆ తర్వాత రైల్వే ఇండస్ట్రీస్ అని, రైల్వే పరిశ్రమలు, రైల్వే ఇండస్ట్రీస్. జూట్ ఇండస్ట్రీస్, రైల్వే పరిశ్రమలు, జూట్ ఇండస్ట్రీస్. తర్వాత టెలికాం ఇండస్ట్రీస్, టెలికాం పరిశ్రమలు. నెక్స్ట్ అల్యూమినియం ఇండస్ట్రీస్. ఇవన్నీ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కిందకి చెప్తాం అన్నమాట. మూడవది అటవీ ఆధారిత పరిశ్రమలు, పేపర్ ఇండస్ట్రీస్,
పేపర్ ఇండస్ట్రీస్. అటవీ ఆధారిత పరిశ్రమలు అంటే పేపర్ ఇండస్ట్రీస్ అనేటి ప్రధానంగా పేపర్ ఇండస్ట్రీస్, న్యూస్ ప్రింట్ ఇండస్ట్రీస్, న్యూస్ ప్రింట్ ఇండస్ట్రీస్ అనేటివి వస్తాయన్నమాట. ఇట్లా మనకి ఇట్లా భారతదేశ పరిశ్రమలని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఇట్లా మనకి 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కాటన్ ఇండస్ట్రీస్ అనేటి. కాటన్ ఇండస్ట్రీస్ ఈ కాటన్ ఇండస్ట్రీస్లో ప్రధాన మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆర్ కాటన్ ఇండస్ట్రీస్. కాటన్ ఇండస్ట్రీస్ అంటే నూలు వస్త్ర పరిశ్రమలు. భారతదేశంలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1880లో పోస్ట్ గ్లాస్టర్ వద్ద. పోస్ట్ గ్లాస్టర్, ద ఫస్ట్ cotton industry was located in Post Gloucester 1918 in కోల్కతా. కోల్కతాలో మొట్టమొదటి పరిశ్రమని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1854లో మోడర్నైజ్డ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేశారు. మోడర్నైజ్డ్ అంటే ఆధునిక వస్త్ర పరిశ్రమని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ఆధునిక వస్త్ర పరిశ్రమని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే, ఆధునిక వస్త్ర పరిశ్రమని ఫస్ట్ ముంబైలో ఏర్పాటు చేశారు. ముంబై. కాబట్టి ద మోడర్నైజ్డ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. కాబట్టి ముంబైలో ఎక్కువగా కాటన్ పరిశ్రమలు, మన కాటన్ ఇండస్ట్రీస్ ఫేమస్ ఎక్కడంటే ముంబైలో అన్నమాట. అంటే కాటన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఏదంటే ఈజ్ మహారాష్ట్ర. కాటన్ ఉత్పత్తులు, కాటన్ ప్రొడక్షన్, లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఈజ్ మహారాష్ట్ర. నెక్స్ట్ కాటన్ మిల్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏదంటే గుజరాత్ అన్నమాట. గుజరాత్లో కాటన్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాటన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అదే రెండింటి మధ్య తేడా. అందుకే గుజరాత్లోని అహ్మదాబాద్ని ఉంది కదా, అహ్మదాబాద్, గుజరాత్లో అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాల్లో కాటన్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మహారాష్ట్రలో ముంబైలో కూడా కాటన్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే అహ్మదాబాద్ని మన ఇండియాలో ఏమంటారంటే కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అంటే ముంబై సిటీని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని, ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా, ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఏ నగరాన్ని ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా అంటారు అని అంటే ముంబై. దట్ ఈస్ ముంబై నగరాన్ని. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారంటే ముంబై నగరాన్ని పిలుస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని. భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే అహ్మదాబాద్ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే కోయంబత్తూర్ని
మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. విశాఖపట్నం నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా ఈజ్ కాన్పూర్. కాన్పూర్ నగరాన్ని, మన ఇండియాలో కాన్పూర్ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో తీసుకుంటే కాటన్ ఉత్పత్తిలో అమెరికా, రెండో ప్లేస్ చైనా, తర్వాత మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ కాటన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసిన వారు చైనీయులు అన్నమాట. ఆ తర్వాత కాటన్ పరిశ్రమ మొట్టమొదటి దుబాయ్లో ఏర్పాటు చేశారు. కాబట్టి కాటన్ పరిశ్రమ అనేది ఎక్కువగా మనకి చైనా, ఫస్ట్ అమెరికా, రెండవది చైనా, మూడవది మన భారతదేశం అన్నమాట. ఇది కాటన్ సంబంధించి. కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారు అని అంటే అహ్మదాబాద్ నగరాన్ని. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారంటే ఇట్ ఈస్ ముంబై. ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా. ల్యాంకషైర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలవడం జరుగుతుందంటే ఇట్ ఈస్ ముంబై అనేది. తర్వాత నెక్స్ట్ జూట్ ఇండస్ట్రీస్. జూట్, జనపనార పరిశ్రమలు అనేటి. ఈ జనపనార పరిశ్రమలు మన ఇండియాలో హుగ్లీ నది పరివాహ ప్రాంతంలో కోల్కతాకు సంబంధించి హుగ్లీ నది పరివాహ ప్రాంతంలో ఎక్కువగా కోల్కతా దగ్గర ఉందన్నమాట. అది హుగ్లీ నది పరివాహ ప్రాంతంలో ఈ జనపనార పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మొట్టమొదటి జనపనార పరిశ్రమ 1855 సంవత్సరంలో కోల్కతాలోని కోల్కతాలోని రిష్రా వద్ద ఏర్పాటు చేశారు. మొట్టమొదటి జనపనార పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోల్కతాలోని రిష్రా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది, మొదటి జనపనార పరిశ్రమ. ఆ తర్వాత జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఎక్కువగా జనపనార పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత జార్ఖండ్ స్టేట్లో ఉన్నాయి. తర్వాత బీహార్ స్టేట్లో కూడా జనపనార పరిశ్రమలు. ఫస్ట్ ప్లేస్ ఈజ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో, ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఈ జనపనార పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ప్రపంచ జనపనార ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. జనపనార ఎగుమతిలో బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారతదేశంలో జనపనార ఉత్పత్తిలో మన భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ఇట్ ఈస్ జూట్ ఇండస్ట్రీస్ అన్నమాట. తర్వాత చెరుకు పరిశ్రమలు అంటే షుగర్ కేన్ ఇండస్ట్రీస్. ఈ షుగర్ కేన్ ఇండస్ట్రీస్ అనేటి చెరుకు పండించే ప్రాంతాల్లో త్వరగా ఫ్యాక్టరీ చేయడానికి చెరుకు అనేది దీర్ఘకాలిక పంట అన్నమాట ఇది. కాబట్టి దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో చెరుకు పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ షుగర్ పరిశ్రమలు, భారతదేశంలో షుగర్ పరిశ్రమలు అనేటి ఆధునిక షుగర్ పరిశ్రమలు ఉత్తరప్రదేశ్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో చెరుకు పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత సహకార రంగంలో చెరుకు కర్మాగారాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఈజ్ మహారాష్ట్ర. సహకార రంగంలో చెరుకు కర్మాగారాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. తర్వాత తమిళనాడు, తర్వాత
ఆంధ్రప్రదేశ్లో మొదటి చెరుకు పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారంటే విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక అనే ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలోని మొదటి చెరుకు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్లో చెరుకు పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్లో ఏటికొప్పాక. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ చెరుకు పరిశోధన కేంద్రం అనకాపల్లిలో ఉంది. భారతదేశ కేంద్రీయ షుగర్ కేన్ రీసెర్చ్ సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి లక్నోలో ఉంది అనేది. ఇది చెరుకు కర్మాగారాలకి సంబంధించి. ఆ తర్వాత పట్టు పరిశ్రమలు అంటే సిల్క్ ఇండస్ట్రీస్. పట్టు భారతదేశంలో పట్టు పరిశ్రమలు ఎక్కువగా పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. అందులో పట్టు పరిశ్రమలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఇవి పంజాబ్ రాష్ట్రం, అంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత పంజాబ్ రాష్ట్రం, తర్వాత రాజస్థాన్ రాష్ట్రాల్లో సిల్క్ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. సిల్క్ కాదు, ఊలెన్ సిల్క్ కాదండి, ఊలెన్ పరిశ్రమ అంటే ఉన్ని పరిశ్రమలు అన్నమాట. ఊలెన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. సిల్క్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం అన్నమాట. భారతదేశంలో సిల్క్ పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక. ఉన్ని పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలు. సిల్క్ వచ్చి కర్ణాటక, రెండవది ఏపీ, ఆంధ్రప్రదేశ్, మూడవది తమిళనాడు రాష్ట్రాల్లో చెరుకు సిల్క్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అని చెప్పవచ్చు అన్నమాట. ఇవన్నీ దేనికి సంబంధించినట్టంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఆ తర్వాత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఈ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మనకి ప్రధానంగా తీసుకుంటే ఒకటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇనుముకు కర్మాగారాలకి కావలసిన ముడి పదార్థాలు ప్రధానంగా ముడి ఇనుము అనేది ఐరన్ ఓర్, మాంగనీస్, కోల్, లైమ్ స్టోన్ ఇవన్నీ కావాలన్నమాట. ఇవన్నీ దొరికే ప్రాంతాల్లో ఇనుముకు కర్మాగారాలని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనకి ఇనుముకు పరిశ్రమలు అధికంగా ఉన్న పీఠభూమి ప్లాట్యూ ఏదంటే ఛోటా నాగపూర్ ప్లాట్యూలో ఇనుము ఉక్కు పరిశ్రమలు అధికంగా విస్తరించి ఉన్నాయన్నమాట. మన కుల్దీ మన ఇండియాలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ వచ్చేదంటే కుల్దీ అనేది 1885లో ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్లో మొదటిసారిగా కుల్దీ ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుల్దీ ఐరన్ అండ్ స్టీల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా. ఇది ఎక్కడంటే కుల్దీ అనేది కోల్కతాలో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి కావలసినటువంటి ఇనుము ఎక్కడి నుంచి లభిస్తుంది? జురియా నుంచి ఇనుము లభిస్తుంది. రాణిగంజ్ నుంచి బొగ్గు అనేది దీనికి లభిస్తుంది. ఆ తర్వాత రెండవది టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇది ప్రైవేట్ సెక్టార్లో నడుస్తున్న ఇనుము ఉక్కు కర్మాగారం. ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది టాటా వాళ్ళు తయారు చేశారు మొట్టమొదటిది. దీన్ని 1907లో ద ఫస్ట్ ఐరన్ స్టీల్ కంపెనీ. ఇప్పుడుండే వాటిల్లో కుల్దీ అనేది ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడుండే వాటిలో ఫస్ట్ ఐరన్ స్టీల్ కంపెనీస్ టిస్కో అంటాం అన్నమాట.
ఈ టిస్కో ఐరన్ స్టీల్ కంపెనీ అనేది ప్రజెంట్ ఉంది. దీన్ని 1907లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే జంషెడ్పూర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది జంషెడ్పూర్లో ఏర్పాటు చేశారు, ద ఫస్ట్ ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ అనేది అనమాట. ఇది జంషెడ్పూర్ జార్ఖండ్ స్టేట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ జార్ఖండ్ స్టేట్లో ఏర్పాటు చేశారు. జార్ఖండ్ స్టేట్లో దీన్ని ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది టిస్కో. దీనికి కావాల్సినటువంటి కోల్ ఎక్కడి నుంచి లభిస్తుందంటే జురియా నుంచి కోల్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత ఐరన్ వచ్చి సింగ్బామ్ నుంచి ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఆ తర్వాత సున్నప్రాయి, మాంగనీసు ఇటువంటివి కూడా దీనికి అవసరం అవుతాయి అన్నమాట. దీనికి జల విద్యుత్ శక్తి కూడా, హైడల్ పవర్ కూడా, దీనికి వాటర్ అనేది కూడా కావాలి, విద్యుత్ శక్తి అనేది కూడా కావాలి. కాబట్టి దీనికి దామోదర వ్యాలీ కార్పొరేషన్ నుండి, దామోదర వ్యాలీ డీవీసీ అంటాం. డీవీసీ అంటే దామోదర వ్యాలీ కార్పొరేషన్ నుండి దీనికి హైడల్ పవర్ అనేది అందించబడుతుంది అన్నమాట. హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అనేది అందించబడుతుంది. ఇది టిస్కో అనేది. సెకండ్ ఈస్ IISCO అనేది ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటాం. IISCO అంటే ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1918లో దీన్ని స్థాపించారు. 1918లో దీన్ని స్థాపించడం జరిగింది. IISCO ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ 1980లో స్థాపించారు. ఎక్కడ స్థాపించారు అంటే ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ బర్నపూర్ ఎట్ వెస్ట్ బెంగాల్ స్టేట్. దిస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918 ఎట్ బర్నపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్. దీనికి కావాల్సినటువంటి కోల్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుందంటే రాణిగంజ్ నుంచి కోల్ అనేది లభిస్తుంది. ఐరన్ వచ్చి సింగ్బామ్ నుంచి ఐరన్ అనేది ఐరన్ అనేది లభిస్తుంది అన్నమాట. కాబట్టి ISCO అంటే ISCO ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ. తర్వాత నెక్స్ట్ది మనకి భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ది భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. భద్రావతి ఇనుముకు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1923లో భద్రావతి ఐరన్ స్టీల్ కంపెనీ అనేదాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం వచ్చి కర్ణాటక స్టేట్ అన్నమాట. ఏ రాష్ట్రంలో నెలకొల్పారంటే కర్ణాటక. దీనికి కావాల్సిన భద్రావతి ఇనుముకు కర్మాగారాన్ని ప్రజెంటు విశ్వేశ్వరయ్య ఐరన్ స్టీల్ అని అంటాం. ప్రజెంట్ పేరు మార్చారు 1974లో. ఇది పబ్లిక్ సెక్టార్లోకి వచ్చిందనమాట. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ అనేది VISL అనేది రాష్ట్రం వచ్చి కర్ణాటక స్టేట్లో దీన్ని నెలకొల్పారు. దీనికి కావాల్సినటువంటి ఇనుము కుద్రేముఖ్ నుంచి లభిస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఐరన్ కుద్రేముఖ్ గన్ నుంచి లభిస్తుంది. తర్వాత ఓబ్లాపురం నుంచి కూడా ఐరన్ అనేది లభిస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఐరన్ అన్నమాట. కోల్, దీనికి కావాల్సిన కోల్ వచ్చి సింగరేణి గన్ నుంచి కోల్ అనేది దీనికి కావాల్సిన VISL కావాల్సినటువంటి సింగరేణి నుంచి బొగ్గు లభిస్తుంది, ఉత్పత్తి జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొన్ని సెకండ్ ఫైర్ ప్లానింగ్లో కొన్ని ఐరన్ స్టీల్ కంపెనీని స్థాపించడం జరిగింది. సెకండ్ 5 year ప్లానింగ్స్లో సెకండ్ ఫైర్ ప్లానింగ్లో కొన్ని ఐరన్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో
ద సెకండ్ 5 ఇయర్ ప్లానింగ్లో ఏర్పాటు చేసిన ఐరన్ స్టీల్ కంపెనీస్ ఏమున్నాయి అని అంటే, సో ఒకటి బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ. ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1959. బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1959. ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందంటే, ది స్టేట్ ఈస్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉందన్నమాట. ఇది ప్రజెంట్ ఈస్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది ఏ స్టేట్లో ఉందంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఇది ఏ కంట్రీ కొలాబరేషన్తో దీన్ని స్థాపించారు? దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ వాస్ కొలాబరేషన్ విత్ ఇట్ ఈస్ రష్యా సహకారంతో, యుఎస్ఎస్ఆర్ అంటారు, యుఎస్ఎస్ఆర్ సహకారంతో దీన్ని ఫస్ట్ స్థాపించారన్నమాట. లొకేటెడ్ స్టేట్ ఈజ్ ఛత్తీస్గఢ్ స్టేట్. దీనికి కావలసినటువంటి బొగ్గు జురియా నుంచి బొగ్గు లభిస్తుంది. ఆ తర్వాత ఐరన్ వచ్చి బయలుదిల్లా నుంచి ఐరన్ ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బయలుదిల్లా నుంచి ఐరన్ లభిస్తుంది. సింగ్బామ్ నుంచి కూడా కొంతవరకు వస్తుంది, కానీ జురియా నుంచి మాత్రం కోల్ అనేది లభిస్తుంది బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ. కాబట్టి ఇది పాయింట్ ఏంటంటే, బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ కొలాబరేషన్ విత్ అనేది, బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ కొలాబరేషన్ విత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశ సహకారంతో దీన్ని నెలకొల్పారు అని ఒక ఇంపార్టెంట్ ఉంది. దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ కొలాబరేషన్ విత్ రష్యన్ కొలాబరేషన్ నుంచి ఇది లభిస్తుంది. తర్వాత దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ. ఇట్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1959. ఇది కూడా సెకండ్ 5 ఇయర్ ప్లానింగ్లోనే దీన్ని స్థాపించారు. దుర్గాపూర్ ఈజ్ లొకేటెడ్ స్టేట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అన్నమాట, వెస్ట్ బెంగాల్ స్టేట్. అయితే దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ ఏ దేశ సహకారంతో నెలకొల్పారు? దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ కొలాబరేషన్ విత్ గ్రేట్ బ్రిటన్ అంటే యూకే. గ్రేట్ బ్రిటన్ అంటే యూకే నుంచి కొలాబరేషన్ అనేది అయిందనమాట. దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ 1959 ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్. ఎక్కడి నుంచి ఇది ఓపెన్ అయిందంటే, దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ యూకే సహకారంతో, అంటే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అన్న ఇంగ్లాండ్ సహకారం అన్న యూకే అంటే యునైటెడ్ కింగ్ సహకారం అన్న ఒక్కటే, అంటే గ్రేట్ బ్రిటన్ అన్నా కూడా ఒకటే అన్నమాట. కాబట్టి దుర్గాపూర్ దీనికి కావాల్సినటువంటి బొగ్గు రాణిగంజ్ నుంచి బొగ్గు లభిస్తుంది. సింగ్బామ్ నుంచి దీనికి కావాల్సినటువంటి ఐరన్ సింగ్బామ్ నుంచి లభించడం జరుగుతుందన్నమాట. దామోదర వ్యాలీ కార్పొరేషన్ నుండి హైడల్ పవర్ అనేది దీనికి లభిస్తుంది. కాబట్టి కొలాబరేషన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రధానంగా. ఇంకోటి రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ. ఇట్ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1959. రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1959. దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ లొకేటెడ్ స్టేట్ ఈస్ ఒడిస్సా స్టేట్లో ఇది ఉందన్నమాట, ఒడిస్సా స్టేట్. రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ ఏ స్టేట్లో ఉందంటే ఒడిస్సా స్టేట్లో ఉంది. రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ వాజ్ కొలాబరేషన్ విత్ ఏ కంట్రీ సహకారంతో? దీని వెస్ట్ జర్మనీ. జర్మనీ ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. ఏ దేశ సహకారంతో నెలకొల్పారు అని అంటాడు. వెస్ట్ జర్మనీ సహకారంతో. వీటిలోనే అడుగుతాడు బిట్టు మనకి, అంటే ఏ దేశ సహకారంతో నెలకొల్పారు అనేది మనకి ముఖ్యమైన పాయింట్. కాబట్టి రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ వెస్ట్ జర్మనీ సహకారంతో నెలకొల్పారు. స్టేట్ వచ్చి ఒడిశా స్టేట్లో నెలకొల్పడం జరిగిందనమాట. రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ ఏ కంట్రీ సహకారంతో నెలకొల్పారంటే వెస్ట్ జర్మనీ సహకారంతో. లొకేషన్ స్టేట్ ఈస్ ఒడిశా స్టేట్లో ఇది ఉందన్నమాట. తర్వాత బిలాయ్, దుర్గాపూర్, రూర్కేలా
Fourth one is Bokaro Iron Steel Company. It is also established year 1964. This iron steel company located state is జార్ఖండ్ స్టేట్ అన్నమాట. ఇది ఏ స్టేట్లో ఉందంటే జార్ఖండ్ స్టేట్లో ఉంది. దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ లొకేటెడ్ ఈస్ జార్ఖండ్ స్టేట్. కొలాబరేషన్ విత్ రష్యా. ఇది ఏ దేశం యొక్క సహకారంతో నెలకొల్పారు అని అంటే బొకారో ఐరన్ స్టీల్ కంపెనీ 1964లో ఈ జార్ఖండ్ స్టేట్లో నెలకొల్పారు. కొలాబరేషన్ విత్ రష్యన్ కొలాబరేషన్. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972లో దీన్ని ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏపీలో స్టేట్ ఈస్ కొలాబరేషన్ అనేది రష్యన్ కొలాబరేషన్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి కావాల్సినటువంటి కోల్ సింగరేణి కొత్తగూడెం నుంచి కోల్ అనేది లభిస్తుంది. బొగ్గు వచ్చి తాల్చేర్ మయూరిభంజ్ నుంచి ఐరన్ అనేది తాల్చేర్ మయూరిభంజ్ నుంచి ఐరన్ లభిస్తుంది. మాంగనీస్ అనేది కిఎన్జిహార్ నుంచి మాంగనీస్ లభిస్తుంది. సీలేరు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ సప్లై అనేది దీనికి లభిస్తుంది. అయితే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కరెంట్లీగా దీన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటైజేషన్లో రాబోతుంది. ఏదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది. ఇది కూడా ఏ దేశ సహకారంతో నెలకొల్పారు? రష్యన్ కొలాబరేషన్తో నెలకొల్పారు. ఇవి కొలాబరేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా, కాబట్టి కొంచెం ఇంపార్టెంటు. తర్వాత విజయనగర్ కర్ణాటక రాష్ట్రంలో విజయనగర్ వద్ద ఒక ఐరన్ స్టీల్ కంపెనీని రీజనల్ డెవలప్మెంట్ కోసం ప్రాంతీయ సమతుల్యాభివృద్ధి కోసం విజయనగర్ స్టీల్ ప్లాంట్ని కర్ణాటక రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. తర్వాత సేలం తమిళనాడు రాష్ట్రంలో సేలం ఐరన్ స్టీల్ కంపెనీ అనేది ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే సేలంలో మనకి ఐరన్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారనమాట. ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి ఐరన్ స్టీల్ కంపెనీస్ అనేటివి. కాబట్టి రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది ఒక 3 ఐరన్ స్టీల్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఏ సంస్థలో స్థాపించారు, ఏ దేశం యొక్క సహకారంతో నెలకొల్పారు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయ్యి ఉన్నదన్నమాట. కాబట్టి ఇది ఐరన్ స్టీల్ కంపెనీస్ అనేటివి. కాబట్టి ఒకసారి గుర్తు చేయండి. బిలా ఐరన్ స్టీల్ కంపెనీ ఏ కంట్రీ సహకారంతో నెలకొల్పారు? రష్యా. దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ గ్రేట్ బ్రిటన్ లేదా యూకే నుంచి సహకారం. తర్వాత రూర్కెలా ఇనుముకు కర్మాగారాన్ని వెస్ట్ జర్మనీ సహకారం. లాస్ట్ ఎస్ఏ ఎగ్జామ్లో అడిగింది బిట్ ఇదే అనమాట. ఆ తర్వాత బొకారో ఐరన్ స్టీల్ కంపెనీ 1964లో రష్యన్ సహకారం నెలకొల్పారు. విశాఖపట్నం ఐరన్ స్టీల్ కంపెనీ కూడా రష్యన్ సహకారంతో నెలకొల్పడం జరిగిందనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి ఇవన్నీ. తర్వాత మనకి పరిశ్రమల విషయానికి వస్తే తర్వాత షిప్ యార్డ్స్ అనేటివి మనకు ఉన్నాయి. అంటే నౌకా నిర్మాణ పరిశ్రమలు అనేటివి ఉన్నాయన్నమాట. ప్రధానంగా మన భారతదేశంలో దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ షిప్ యార్డ్స్ అనేటివి ఉన్నాయి మన ఇండియాలో. ఆ 4 హిందుస్థాన్ షిప్ యార్డ్స్ అనేటివి ఉన్నాయి. ఆ షిప్ యార్డ్స్ ఏంటంటే మన భారతదేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ ఏంటంటే బిగ్గెస్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏదంటే మనకి విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ అంటారనమాట. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది బిగ్గెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇక్కడ నుంచి మొట్టమొదటి జల ఉష అనే షిప్ని తయారు చేశారు. జల ఉష అనే షిప్ యార్డ్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈస్ జల ఉష అనేది మొట్టమొదటి షిప్ అనమాట. కాబట్టి భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ పరిశ్రమ ఎక్కడుంది అని అంటే
విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది అది పెద్దదన్నమాట. ఇది ఒకటోది. రెండోది వచ్చి ముంబై వద్ద సెకండ్ ఇస్ ముంబై ఓడరే వద్ద మరొక షిప్ యార్డ్ ఉంది. అదే మాజిగాన్ డాక్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మాజిగాన్ డాక్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా ఈజ్ మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్. మాజిగాన్ డాక్ అని అంటాం. ఈ మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ వద్ద ఏ తయారు చేస్తారు అని అంటే షిప్ అంటే ప్రధానంగా ఏ షిప్లు తయారు చేస్తారంటే ఇక్కడ మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ వద్ద ఏం ఎక్కువగా తయారు చేయడం జరుగుతుందంటే ఇక్కడ యుద్ధ పడవలు అంటే వార్షిప్స్ అనేటివి తయారు చేస్తారు. అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. అంటే వార్షిప్ భారతదేశంలో యుద్ధ పడవలు తయారు చేయు పరిశ్రమ ఏది అని అడుగుతాడు. భారతదేశంలో యుద్ధ పడవలు తయారు చేయు పరిశ్రమ ఏదంటే మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది యుద్ధ పడవలు తయారు చేయు పరిశ్రమ అన్నమాట. ఇది ఇట్ ఈస్ మాజిగాన్ డాక్ వద్ద ఉంది. ఇక్కడ చాలా యుద్ధ పడవలు ఐఎన్ఎస్ సావిత్రి అనేది ఐఎన్ఎస్ సావిత్రి అనేది ఇక్కడ మొట్టమొదటిసారిగా తయారు చేశారు. ఇక్కడ మాజిగాన్ డాక్ వద్ద కోన్లీ భారతదేశంలో కేవలం నౌకా పరిశ్రమలో తీసుకున్నట్లయితే యుద్ధ పడవలు తయారు చేయు పరిశ్రమ ఎక్కడుంది అని అడుగుతాడు. మాజిగాన్ డాక్ వద్ద యుద్ధ పరిశ్రమ తయారు చేయు పరిశ్రమ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇది సెకండ్. థర్డ్ ఈజ్ ఇక్కడ హాల్డియా అనే సీపోర్ట్ ఉంది. హాల్డియా అనే ఓడరే ఉంది. ఇక్కడ కోల్కతాకి దగ్గరలో సీ కోస్ట్లో హాల్డియా అనే ఓడరే ఉంది. ఇక్కడ గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్. గార్డెన్ అంటే థర్డ్ వన్ అన్నమాట. ఇది గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఎక్కడుందంటే హాల్డియా వద్ద. మనకు ప్రధానంగా గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది అక్కడ ఉందన్నమాట. ఎక్కడది హాల్డియా వద్ద ఉందన్నమాట. విశాఖపట్నం వచ్చి హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏడుంది. మాజిగాన్ డాక్ వచ్చి ఈడ మనకి ముంబై ఓడరే వద్ద మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఏడుందన్నమాట. ఆ తర్వాత కొచ్చిన్. నాలుగవది వచ్చి కొచ్చిన్ ఫోర్త్ వన్ వేసి కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది కేరళ రాష్ట్రంలో ఎక్కడుందంటే కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది కేరళ స్టేట్లో ఉందన్నమాట. ఇది కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఏ స్టేట్లో ఉందంటే కేరళ. ఇక్కడ ఈ షిప్ సంబంధించి మరమ్మతులు అంటే రిపేర్ సెక్షన్స్ అన్నమాట. షిప్ల యొక్క మరమ్మతులు తయారు చేస్తారు. ఎక్కడంటే కొచ్చిన్. ఈ కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ని ఏ దేశాకారంతో నెలకొల్పారంటే ఇదొక్కటే జపాన్ కొలాబరేషన్ అన్నమాట. ఇదొకటే మనకి జపాన్ కొలాబరేషన్తో నెలకొల్పడం జరిగిందనమాట. ఇది కొచ్చిన్ హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇది కాకుండా గోవా వద్ద గోవా షిప్ యార్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇది ఐదవది అనమాట. ఇది గోవా షిప్ యార్డ్ అనేది ఇది ఐదవది కొత్తగా ఏర్పాటు చేశారు. గోవా షిప్ యార్డ్ అనేది ఏర్పాటు చేశారు. ఇవి మన భారతదేశంలో ఉండేటువంటి నౌకా నిర్మాణ పరిశ్రమలు. ప్రధానంగా తీసుకుంటే అతిపెద్ద బిగ్గెస్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఈజ్ విశాఖపట్నం షిప్ యార్డ్. ఇక్కడ వార్షిప్స్ తయారు చేస్తారు, సబ్మెరైన్స్ తయారు చేస్తారు. తర్వాత వాటితో పాటు ప్రయాణికులకు కావాల్సినటువంటి పడవలు కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇది అతిపెద్దది అన్నమాట. భారతదేశంలో కేవలం వార్షిప్స్ తయారు చేయు నౌకా నిర్మాణ పరిశ్రమ, కేవలం వార్షిప్ తయారు చేయు నౌకా నిర్మాణ పరిశ్రమ ఎక్కడుందంటే మాజిగాన్ డాక్ వద్ద ఉంది. ఇది ముంబై సీ పోర్ట్ వద్ద ఉందన్నమాట. ఇది ముంబై షిప్ పోర్ట్ వద్ద ఉంది.
రిపేర్ సెక్షన్ తయారు చేయు నౌకా నిర్మాణ కోచిన్ అంటాం. ఏ కంట్రీ కొలాబరేషన్ దీన్ని ప్రారంభించారో జపాన్. ఇదొక్కటే జపాన్ కొలాబరేషన్ అన్నమాట. తర్వాత హాల్డియా వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది హాల్డియా ఓడరే వద్ద ఏర్పాటు చేశారు. హాల్డియా ఓడరే వద్ద. ముంబై ఓడరే వద్ద మాత్రం మాజిగాన్ డాక్. హాల్డియా ఓడరే వద్ద గార్డెన్ రీచ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి బిట్లు కూడా ఇలా అడుగుతారు. మాజిగాన్ డాక్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏం తయారు చేస్తారు అని అడుగుతాడు. వార్షిప్స్ మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. బిలాయ్ ఐరన్ స్టీల్ కంపెనీ ఏ కంట్రీ కొలాబరేషన్తో ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. ఛత్తీస్గఢ్. లాస్ట్ మనకి ఎగ్జామ్స్లో అడిగిన ఎస్ఏ కానిస్టేబుల్ అడిగిన బిట్ ఏంటంటే రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ ఏ కంట్రీ కొలాబరేషన్తో ఏర్పాటు చేశారు అని అడిగారు. రూర్కేలా ఐరన్ స్టీల్ కంపెనీ ఏ కంట్రీ కొలాబరేషన్తో ఏర్పాటు చేశారంటే దిస్ ఐరన్ స్టీల్ కంపెనీ ఈజ్ వెస్ట్ జర్మనీ సహకారంతో నెలకొల్పారు. భారతదేశంలో టెక్స్టైల్ మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్. కాటన్ ప్రొడక్షన్లో ఏ కంట్రీ కాటన్ ప్రొడక్షన్లో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉందంటే స్టేట్ వచ్చి మహారాష్ట్ర. కాటన్ మిల్లు వచ్చి గుజరాత్. కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతాడు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారంటే అహ్మదాబాద్ నగరాన్ని పిలుస్తారు. కాబట్టి జూట్ మిల్లులు ఎక్కువగా ఉన్న హుగ్లీ నదీ పరివాహ ప్రాంతంలో కోల్కతాలోని జూట్ మిల్లులు అనేటివి ఎక్కువగా మనకి అక్కడ ఉన్నాయి. అక్కడ హుగ్లీ నదిలో ఈ జనుము అనేది నానబెట్టడానికి అనుకూలమైంది. అక్కడ లేబర్స్ అనేవాళ్ళు కూడా అంటే చీప్ లేబర్స్ అనేవాళ్ళు దొరుకుతారు. కాబట్టి ఎక్కువగా ఆ ప్రాంతంలోనే హుగ్లీ నది పరివాహ ప్రాంతంలోనే మనకి ఈ జూట్ ఇండస్ట్రీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి సిల్క్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏదంటే కర్ణాటక స్టేట్లో సిల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఊలెన్ ఇండస్ట్రీ ఉన్ని పరిశ్రమలు ఎక్కువగా ఉన్నది జమ్మూ కాశ్మీరు. రెండవది పంజాబు. మూడవది పంజాబ్ రాష్ట్రం లూధియానా నగరం ఊలెన్ ఇండస్ట్రీస్కి ఫేమస్ అయ్యి ఉన్నది. ఓకే.